అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మనోభ్రాంతి లేదా చిత్రభ్రాంతిని మోహం అంటారు. అది లేనిది నిర్మోహ. దేని మీదనైనా నాది అని, కావాలని అనిపించే లక్షణం లేనిది. తన స్వరూపం తనకు తెలియకపోవడమే మోహం. దీనినే యోగ పరిభాషలో స్వరూప విస్మృతి అంటారు. జీవి నిర్మల గుణరూప కర్మలు లేనివాడు కల్పనా వికారం వల్ల తనకు తాను పేరు, రూపం, గుణం ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు. శరీరము తాను కాదు, తాను శరీరి కాడు. హాని వృద్ధులు తనకు లేవు. తల్లి, తండ్రి, హితులు, అహితులు జీవికి లేవే. అయినా అవన్నీ తనకు ఆపాదించుకొని తాను తన శరీరంగా భావించడం మోహం. పుణ్య పాప కర్మల వల్ల పాము కుబుసం విడిచి కొత్తది ధరించినట్లు శరీరం విడిచి ఇంకొక శరీరం ధరిస్తూ ఉంటాడు. దీని మీద మమకారం పెట్టుకొని శరీరం విడిచి పెట్టేస్తానేమోనని దుఃఖాన్ని పొందడమే మోహం. దేని మీద తనకు మోహం ఎక్కువవుతుందో అదే తనకు దుఃఖం తెచ్చిపెడుతుందని స్మృతులంటూ తీపి మీద వ్యామోహం ఎక్కువైతే శ్లేష్మ సంబంధ రోగాలు, మూత్ర సంబంధ రోగాలు పెరుగుతాయి. కారం వల్ల అజీర్ణవాయు రోగాలు వస్తాయి. రక్తపు పోటు పెరుగుతుంది. ఇలా ప్రతి వస్తువు తన వ్యామోహం వల్ల తనకు ప్రమాదం, దుఃఖం ఇస్తుందని గ్రహించి దాని వెంట పడకుండా ఉండడమే నిర్మోహం. మోహదూరుడు లేక నిర్మోహిని లక్షణాలు ఎలా ఉంటాయో మార్కండేయ పురాణం చెబుతోంది. మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. తద్గృహం యత్ర వసతి తద్భోజ్యం ఏన జీవతి ఏన సంపద్యతే చార్దః తత్సుఖం మమతాత్రక. తాను నివసిస్తున్నదే తన ఇల్లుగా భావించి ఇంటి గురించి చింత పెట్టుకోనివాడు, ఆకలి వేసినప్పుడు సమయానికి దొరికే ఆహారంతో సంతృప్తి చెందేవాడు, అనగా శరీరం నిలబడడానికే తినేవాడు, తనకున్న సంపదతో తృప్తి చెందేవాడు, వీడినే నిర్మోహి అంటారు. వీడి సుఖం ఇంక ఎవరికీ ఉండదు. అమ్మ అందుకే నిర్మోహ. వ్యామోహాల వల్లనే దుఃఖాలు తొలగడానికి ఈ మంత్రం నిత్యం 18 సార్లు జపించాలి. సంతానం చెడు త్రోవలో వెళ్ళిపోతున్నప్పుడు ఈ మంత్రాన్ని 180 రోజులు రోజూ 108 సార్లు జపిస్తూ మారేడాకులతో అమ్మవారిని పూజిస్తే పిల్లలు సరైన దారిలోకి వస్తారు. వార్ధక్యంలో వచ్చే రోగాలకు ఈ మంత్రం సంజీవని. రోజూ ఉదయం సాయంత్రం ఈ మంత్రాన్ని 41 సార్లు జపిస్తే ముసలితనం దుఃఖభాజనం కాదు, హాయిగా గడుస్తుంది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం నిర్మోహాయై నమః. ఓం నిర్మోహాయై నమః. ఓం నిర్మోహాయై నమః. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నిర్మోహాయై నమః అనే మంత్రాన్ని టైప్ చేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.